హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనం ఫిబ్రవరి 3 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే భవ్య అయినా కావచ్చు, వైష్ణవి అయినా కావచ్చు, భువనగిరి అంటే దాదాపుగా ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఏంటిదంటే యాదాద్రి గుట్ట చాలా వరకు ఫేమస్. కానీ ఈ గత వారం రోజులకెళ్ళి ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా చేశారా అనేదే సంచలనం సృష్టిస్తుంది. భువనగిరికి సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో వీళ్ళిద్దరు చదువుకుంటున్నారు. 3వ తరగతి నుండి వీళ్ళ ఆరంభం అక్కడ స్టార్ట్ అయింది. 10వ తరగతి ఇంకొక 2 నెలలైతే ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకొక స్టేజ్కి వెళ్దాము, ఒక స్టెప్కి వెళ్దామనే మూమెంట్లో ఇలాంటి సంఘటన జరిగే అనడం అనేది ఆడపిల్లలకి ఒక ఘోరమైన విషయం, సంఘటన చెప్పచ్చు. ఈరోజు మనం తీసుకుంటే హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 2 కాకతీయ పార్క్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉందండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు, భువనగిరిలోనే ఉన్నారని మాకు తెలిసింది. కానీ ప్రస్తుతానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకసారి వాళ్ళ మాటలో భవ్య గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు భవ్య ఎలా ఉండేది, భవ్య మనస్తత్వం ఎలాంటిది, అంటే భవ్య నిజంగానే అంత డేర్ లేకుండా చనిపోయిందా, ఆత్మహత్య చేసుకునే అంత భయపడే వ్యక్తి అనేది ఒకసారి ఇక్కడ ఒక అక్క ఉంది. అక్క మీ పేరు? పుష్ప. భవ్య తెలుసా మీకు? భవ్య చాలా మంచిది. చిన్నప్పటి నుండి నేను ఇక్కడనే చూస్తున్నా కదా. నేను అమ్మ బట్టి బాగానే 7-8 సంవత్సరాలు ఫ్రూట్స్ అమ్ముతున్నా. పైకి వెళ్ళి ఫ్రూట్స్ అలా ఇచ్చేదాన్ని, ఇచ్చేదాన్ని, మళ్ళీ ఇచ్చేది. ఆంటీ నాకు పండ్లు ఇచ్చిపో అనేది. హాలిడే వచ్చినప్పుడు నా దగ్గర ఫ్రూట్స్ తీసుకునేది వాళ్ళ మమ్మీ. మా కూతురు వచ్చింది ఫ్రూట్స్ తీసుకొని నా దగ్గర ఆంటీ అనేది. మా అమ్మ లేదు పండ్లు ఇచ్చిపో అంటే కూడా ఇచ్చేదాన్ని. చాలా చాలా మంచిది. ఆమె కూడా న్యాయం జరగాల. అలా చేయడం చాలా తప్పు కదా. మాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు. ఆమె కూడా చేరిస్తే మా పిల్లలు కూడా భయం వేస్తుంది. మాకు కూడా, మేము కూడా పేదవాళ్ళమే, కష్టం చేసుకునే వాళ్ళమే. మళ్ళీ ఆమెకి న్యాయం జరగాలి కదా. సో ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన మీద కూడా ప్రభుత్వం ఏం స్పందించింది అనేది ఏం చెప్పడం లేదు. అంటే గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదా మేడం. ఇలా పేదవాళ్ళు లేకనే కదా హాస్టల్లో వేసేది. ఉండైతే ఏం కదా, లేదా సోమత లేకనే, అన్నం లేకనో, ఏదో బియ్యం లేకనో. ఇప్పుడు బియ్యం రేట్లు కూడా ఎక్కువ, అలా కూడా కొంచెం వేయడం జరుగుతుంటుంది కదా మేడం. మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మేము కూడా వేయాలనుకున్నా, ఇప్పుడు వేయలేకున్నా కూడా హాస్టల్లో వేయాలంటే కూడా భయం వేస్తుంది. మాకు చాలా చాలా భయం వేస్తుంది. వాళ్ళ హాస్టల్ గురించి ఎప్పుడైనా మా దగ్గర ఏం చెప్పలేదు. ఎప్పుడు వచ్చిన చిన్న అంటే పలానా రోజు వచ్చిన ఆంటీ అన్నది, ఫ్రూట్స్ ఇచ్చిపో ఆంటీ నేను వెళ్ళే దగ్గర అనేది. చాలా ధైర్యంగా మాట్లాడేది, గుసగుస అనేది కదా, మంచిగా మాట్లాడేది. అప్పుడప్పుడు ధైర్యంగా బుట్టలు చేసుకొని కూడా తీసుకుని చాలా మంచిది ఆ అమ్మాయి. కానీ ఇప్పటికీ ఆమెకు అలా జరిగిందంటే మేము కూడా బాధగా ఉంది. మాకైతే రాత్రి అంతా నిద్ర లేదు. అదే ఇంకొక అమ్మాయి కూడా చనిపోయేది కదా. నేను వాళ్ళ డాడీ కొంచెం అనాథనే. రోజు వాళ్ళ డాడీని ఎండాకాలం వచ్చినప్పుడల్లా అక్కడ ఇస్త్రీ చేసుకునేవాళ్ళు ఒక అపార్ట్మెంట్లో. ఆయన తొలకపోయి చేయి పట్టుకొని, ఆమె ఇంకా చాలా మంచిది. ఆమె కూడా చాలా మంచిది. నిజాన్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు కానీ అక్కడ సైడ్ ఉంటారు. రోజు వాళ్ళ డాడీని తొలకపోవడం, వాళ్ళ నాయనకు కొంచెం కాళ్ళ అన్నద ఉంది కదా, వాళ్ళ నాయన రోజు తొలకపోయేది. మంచిగా నిశ్శబ్దంగా, ఎవరిని చూడనట్లా, ఎవరిని చేయనట్లా నిశ్శబ్దంగా పోయేది. నిశ్శబ్దంగా చాలా చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తున్నా. కానీ చాలా మంచోళ్ళు మేడం. వాళ్ళకి న్యాయం జరగాల. కొంచెం గవర్నమెంట్ ఏదైనా ఒకటి శిక్ష హించాలి. ఎవరు చేసినారో అది కొంచెం కనిపెడితే బాగుంటుంది, తొందరనే బాగుంటుంది కదా. వేరే పిల్లలు కూడా వేయాల, పేదవాళ్ళంటే కూడా బెదిరుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు ఏం లేకున్నా పిల్లల దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళ కడుపుకోత ఎవరు చూస్తారు మేడం? ఎలా మీరే చూడాలా మేడం. ఓకే. ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడే విధానం చూస్తే భవ్య చాలా ధైర్యవంతురాలు. ఏదైనా ఎదుర్కోగలుగుతుంది. కానీ భవ్య, వైష్ణవి 3వ తరగతి నుండి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. మిగతా పిల్లలకు కూడా చాలా ఆదర్శంగా ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళకి స్నానాలు చేయించడము, వాళ్ళకి అంటే సండే రాగానే హెయిర్ దూకున్నప్పుడు పిల్లలకి కొంతమందికి పెయిన్ ఉండడం చూడడము, కేరింగ్గా చూడడము. కొంతమంది పిల్లలకి సంబంధించిన బట్టలు కూడా భవ్య, వైష్ణవి దగ్గరుండి పిండేవాళ్ళు, చాలా బాగా చూసుకునే వాళ్ళట. ఎందుకు జరిగింది సంఘటన అనేది ఇప్పటి వరకు కూడా అది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, భవ్య వాళ్ళ, వైశ్య వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కాయ కష్టం చేసుకునేటువంటి, కూలినాలి చేసుకునేటువంటి బతుకులే. కాబట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ గురుకుల పాఠశాలలో చేంజ్ చేయించారు. కానీ గురుకుల పాఠశాల
వ్యవస్థ చూస్తే మాత్రం శైలజ మేడం అని చెప్పేసి చాలా పేరు వస్తుంది. ఎందుకంటే తను సూసైడ్ చేసుకున్నటువంటి నోట్లో మాత్రం సో ఆమె పేరు పర్టిక్యులర్గా రాయడం జరిగింది. వాళ్ళ డాడీ అంటే వాళ్ళ పేరెంట్స్ విధానం ఎలా ఉంది అని అంటే, అది మా కూతురు రాసినటువంటి రాత కాదు, వాళ్ళు బలవంతంగా రాపిచ్చారేమో అని చెప్పేసి ఆ మాటలు కూడా మీరు విన్నారు దాదాపుగా. సో కానీ మనం చూసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఎంత కాకపోయినా ఆడపిల్లలకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక రక్షణ అనేది కనిపించడం లేదు. ఎన్నో స్త్రీ సంక్షేమ పథకాలు ఉన్నా, సో స్త్రీలకు సంబంధించినవి ఎన్ని ఉన్నా కూడా సో వాళ్ళు పట్టించుకోకుండా అప్పటి వరకే దాన్ని వచ్చినామా, వార్త తీసుకున్నామా, వెళ్ళినామా అన్నట్టుగానే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఒక న్యాయం అనేది జరగడం లేదు. ఇప్పటివరకు యువతలు చాలా వరకు వెళ్ళి అక్కడ పోరాటాలు చేస్తున్నా కూడా ఇప్పటివరకు తనకి రిపోర్ట్లో కూడా ఏం రాలేదని చెప్పేసి మాకు మార్నింగ్ ఒక న్యూస్ ద్వారా అందడం జరిగింది. సో అది కూడా నేను మీకు కంపల్సరీగా మీకు వినిపిస్తా, ఆ రికార్డింగ్ వాయిస్ కూడా. ఎందుకంటే భవ్య వాళ్ళ మేనమామ కూతురే నాతో మాట్లాడి చాలా క్లియర్గా చెప్పింది. సో భవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా బాగా చదువుతుంది, సో స్కూల్లో ఆయన టాపర్గానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు.